యముండా సకల జీవకోటి మృత్యువుకు ఆర్జుండా పాప పుణ్యములు రేయింబవల్లు విశాల నేత్రంబులనే చూచుచుండా జీవుల శోకములనే లెక్క చెయ్యకుండా చిత్రగుప్త భూలోక వాసుల గతుల విధుల గణనమున నీవు అచ్యుత్తముండా. మరి ఏది ఈనాటి అజెండా? ప్రభు ఆంగ్ల భావన ఈ పదజాలు బహు విస్తృతమాయను. అయినను మీరు జాతి మత కుల లింగ భాష భేదములకు అతీతముగా పాపులను శిక్షించదరు. ఈనాటి జాబితాను చూడగా నరులు బారుల తీరి ఉన్నారు. ముఖ్యముగా గణయంత్రమును కన్నులకు కట్టుకొని తిరుగుతున్నవారు, అదే ఈనాటి పరిభాషలో ఫోన్లో మాత్రమే చూచు బ్రతికెడివారు అనేకులు వచ్చి ఉన్నారు. చిత్రగుప్త, వారి యంత్రములు మనకు అనవసరం. వారి మంత్రములేమి, తంత్రములేమి, కర్ముల స్వాతంత్ర్యములేమి, ఇక జాగు చేయక పాపలను ప్రవేశపెట్టుడు. చిత్తం మహాప్రభు, అట్లారా ఈనాటి పాపలను ఒక్కొక్కరిని వరుసలో ప్రవేశపెట్టుడు. ప్రభు, ఇదిగో మొదటి పాపిని భటులు కొని వచ్చుచున్నారు. వీని పాపములేమిటి చిత్రగుప్త? ప్రభు, వీనికి బంగారమైనంతయో మోహము. పూజలు అనేకను చేయను, ఆరతి పల్లము కూడా బంగారుతో చేయను, దేవుని విగ్రహము కూడా బంగారుతో చేయించను. కొన్ని గ్రంథములు మాత్రమే చదివను, కానీ జీవితమంతయు ఈ బంగారం కోసమే తప్పించి ఇంకేత సత్కార్యము చేయకుండాను. ఇటులు తన జీవితము వ్యర్థము చేసుకొనెను. యముండా, ఎరా మానవ, నీవు సంపాదించిన బంగారం నీతో రాలేదేమిరా? ఆ బంగారముతో నీ జీవితంలో ఎవరికైనా సేవ చేయాలన్న బుద్ధియు కలుగుకుండెనా? చిత్రగుప్త, వీరిని మరుగుచున్న నూనె బాండములో పడత్రోయుడు. ప్రభు, ఈయనను మీకు కొన్ని పద్యములను చెప్పగోరును. ఏమిటవి? చెప్పుము. శాంతమే జనులను జయమునుందించును, శాంతములనే గురుని జూద తెలియు. శాంతభావ మహిమ చర్చించలేమయ, విశ్వనాభిరామ వినురవేమ. బలిరా నరుడా, నీ ముద్దు పలుకులు నన్ను చలింపజేసినవి. ఆయనను పజంలే పాపములే. చిత్రగుప్త, వీని కొనిపోవుడు, నూనె భాండములో పడత్రోయటే వీనికి తగిన శిక్ష. ప్రభు, ఇదిగో ఈతడు రెండవ పాపి. వీని పాపములేమిటి? ప్రభు, ఎలుగుటోళ్ళు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పనులుకున్న విశ్వనాభిరామ. ఇంత మంచి పలుకులు పలికివి, మరి వీని పాపములేమిటి చిత్రగుప్త? ప్రభు, వీనికి క్రోధము అధికము. ఇతర మతపు వారలనిన అస్సలు పరదు. దాన ధర్మాలు అధికముగా చేయను, కానీ ఒక మతపు వారులకే సహాయం చేయను. రెండవ మతపు వాడ భూకంపములు చచ్చిన ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. యముండా, ఎరా మానవ, ఎరా పాపి, నీ మనసులో ఇంత క్రోధము దాచుకునేటివే. చిత్రగుప్త, వీనిని భగ మన మంటలో ఒక మన్వంత స్నానమాడించుము.
ప్రభు ఇదిగో